అన్న ఏమి నిన్న మొన్న ఏం కనపడలే, ఫోన్ చేస్తే బిజీ 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 బిజీ. ఎక్కడ పెట్టినా? గుంటూరు పోయింది తమ్ముడు. గుంటూరు పెళ్ళా? లేదు ఇల్లు లేదు ఓపెనింగ్ లేదు లేదు లేదు. ప్రసారానికి ఏమన్నా వింటా? అయ్యో లేదు లేదు తమ్ముడు. మళ్ళీ ఇంకేంటి పోయిండు అంత దూరం పోయినావు? నా కూతురు ఉంది కదా చిన్న పాప. చిన్న పాప గాయత్రి. గాయత్రి 10వ క్లాస్ చేర్పించేకి కార్పొరేట్ స్కూల్లో చేర్పించేకి పోయింటే. కార్పొరేట్ స్కూల్ గుంటూరు పోయినా? గుంటూరు పోయింటే కాదనా, మన ఊర్లోనే మంచి గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఐవరోళ్ళు బాగా చెప్తున్నారు కదా, బ్రహ్మాండం చదువు చెప్తున్నారు, అన్ని బుక్కులు బ్యాగులు అన్ని ఇస్తున్నారు కదా. గుంటూరు పోయి అంత దూరం ఎందుకు చేర్పించింది? ఎంత ఫీజునా? 2 లక్షల ఫీజు తమ్ముడు. 2 లక్షలా? మళ్ళా మొత్తం వేసినే అంతా. తర్వాత బుక్కులు అవి కలిపితే సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది. కార్పొరేట్ అంటే వాళ్ళు ఇంకా జుట్టు పట్టుకున్నట్టే లేరా? జుట్టు పక్కన పీకినామంటే 3 లక్షలు 4 లక్షలు పోతాయి కదా. 3 లక్షలు మాట్లాడి చేర్పించి వచ్చేసిన పాప. మీకేమన్నా డబ్బు ఉండే వాళ్ళు ఏడైనా చేర్పిస్తారు. మేము నెలకు 15,000 20,000 మా జీతాలు, మేము చేర్పించక అవుతుందా చెప్పు? మేము గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తాం. గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చెప్తాను అన్న చదువు. మా వాడికైతే రాసేది చదివేది లెక్కలు సైన్స్ మ్యాథ్స్ బ్రహ్మాండంగా వచ్చాడు. 9 కదా, ఈసారి 10వ తరగతి కదా. వాడు కూడా మా ఐవరాలు అంతా బాగా చెప్తున్నారని వాడైతే రోజు చెప్తాడు. ఏరా మీ ఐవరాలు ఎట్లా చెప్తారు? మా ఐవరాలు బ్రహ్మాండం చెప్తాను ఆయన అంటాడు. నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పి కూడా అంత దూరం ఏంటి చేర్పించినావు అని. నువ్వు చెప్తానేది నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిలని అనుకున్నా పిల్లలని. కానీ ఈ పిల్లలు ఎవరైతే టీచర్లు ఉన్నారో వారు పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లోనే చేర్చినారు. ఐవారు పిల్లలను కూడా గుంటూరు హైదరాబాద్ నేను పోయినా కదా గుంటూరుకి. గుంటూరు విజయవాడ హైదరాబాద్ 3 ప్రాంతాల్లోనూ మన టీచర్ల యొక్క పిల్లలే ఉన్నారు అక్కడ. మొత్తం వీళ్ళు పిల్లలు అందరినీ ఎక్కువ మంది ఆడే చదివిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిలే, గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. రోజు చెప్పినప్పుడు బాగా చెప్తున్నారు, చదువు లెక్కలు తెలుగు అన్ని బాగా చెప్తున్నారు అని కూతాడు. మా వాడు చూస్తేనే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, చదువు చెప్తున్నారా లేదా నాకు పెద్ద అనుమానం వస్తుంది. తమ్ముడు నీ పిల్లోనికి చెప్పే టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు లెక్కలు సైన్స్ అన్ని నువ్వు చెప్తాండవే, వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారా లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా తెలుసా నీ కొడుక్కి? తెలియదు. అప్పుడు మరి చెప్తాంటే అర్థమవుతుంది. మరి అది చూడు ఫస్ట్. అది నేను గవర్నమెంట్ స్కూల్లో వాడిని అట్లే పెడదామా, లేదంటే 3 ఎకరాలు ఉందినా అమ్మితో 8 లక్షలు వస్తుంది. అన్ని పరిస్థితి నేను కూడా హైదరాబాద్ విజయవాడలో చేర్పిస్తాలే. చేర్పించు అంతేనా? ఎంత అనుకున్నావు? 580 585 590 మార్కులు కూడా కార్పొరేట్ స్కూల్లోనే వస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్లో ఏముంది 599 తెప్పించినారా? ఈ సంవత్సరం 600 కూడా తెప్పిస్తారేమో. మళ్ళీ 601 603 600 పైన కూడా వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు తెప్పి వాళ్ళు ఎంత కార్పొరేటర్లు కదా. కార్పొరేట్ ఈ ఐవారాలు ఎందుకు వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు? ఇప్పుడు నాకు పెద్ద అనుమానం ఉందినా. వాళ్ళే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తంటే ఇంకా మళ్ళీ ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్తున్నారా లేదా నాకు ఇప్పుడు అనుమానం అవుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి నా కొడుకు మీద నాకు ఎదారు ఎక్కువైంది కదా. నువ్వు లెక్కాచారాలు చూసుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్లో 400 375 మించి ఏమన్నా వస్తానేమో చూడు. రాలేదా? ఏడొస్తానైతే 599 ఒకరికి రాలేదా? రాలేదు, ఇంతవరకు రాలేదు చరిత్ర లేదా? లేదు, కార్పొరేట్ వాళ్ళే అంత కార్పొరేట్ స్కూల్లోనే అంతా. నిన్న కూడా 10 రోజుల కింద యూట్యూబ్ లో ఇంగ్లీష్ టీచర్ చెప్పింది వాళ్ళ పిల్లలను కూడా కార్పొరేట్ స్కూల్ జరిపించిందంట. ఎందుకు జరిపించినారమ్మా కార్పొరేట్? ఏం టీచర్ మాకంటూ ఆ రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించినాను, ఈ రోజు మాకు డబ్బు వస్తుంది కదా, కార్పొరేట్ స్కూల్లోనే మేము చదివియాలా అని ఆయమ్మ కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పింది. మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాము, మేము ఆర్థికంగా బాగా లేకపోతే కదా గవర్నమెంట్ స్కూల్లో చదివించేక. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేదంతా పేదోళ్ళకే గవర్నమెంట్ స్కూల్స్ నాకు డౌట్ గా ఉంది. అంతే, ఇప్పుడు మాకు కొంత డబ్బు ఉంది కనుక మేము చేర్పించుకుంటాను. 15 కోట్లు ఉంది, మీరు చేస్తారు. మీరు ఐవారాలు మిమ్మల్ని ఐవారాలు అసలు మాట్లాడేక లేదని ఏదో కూలీ నేలు చేసుకునే వాళ్ళు ఇంకేదో గవర్నమెంట్ స్కూల్ పోవాలా, వాళ్ళు చెప్పినది వినాలా, మేము కార్పొరేట్ స్కూల్లో చేర్పించాలని డబ్బులు లక్షలు ఎవరిస్తారు? మాకి ఖర్చు అయితే అవుతుంది. జుట్టు యా కొప్పు కట్టినే సరిపోతుందంట, మాకు జుట్టే లేదు, ఎట్లా కొప్పు కట్టేది చెప్పు? నువ్వు ఏం చేస్తావు తమ్ముడు? ఇంట్లో కూడా ఆడవాళ్ళతో కూడా చూడు, మనకి డబ్బులు ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్లోనే చేర్పించు, ఆ టీచర్ పిల్లలు కూడా ఆడే ఉన్నారు. రోజు అదే గొడవ పడుతుంది రా. మా పక్కింట్లో లేరు, గుంటూరులో చేర్పించినారంటే వాళ్ళకంటే బాగా డబ్బులు ఉన్నాయినా. మన పిల్లోని చేర్పిస్తాం 3 ఎకరాలు ఉంది కదా, అమ్మి పరే అంటే అది అమ్మిన తర్వాత వాడు ఏదన్నా చదువు లేక ఉద్యోగం రాకపోతే మేమిద్దరు నాకోవాలి కదా, భార్య భర్తలు మేము నాకోవాలా, వాడు నాకు ఎట్లా కూలి పనికి పోల్సిందే కదా. కాదురా
గవర్నమెంట్ స్కూల్లోనే మేలేమో బాగానే చెప్తారు కదా, చెప్పరా? లేదు తమ్ముడు, మార్కులు వస్తాయి కదా. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎట్లుంది, ఆ, ఆ ప్రైవేట్ స్కూళ్ళలోనే చేర్పించేనే మనకు మంచిది. అవునా? కార్పొరేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్ జబర్దస్త్ వస్తాయి మార్కులు అట్లే. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒకవేళ 400, 400, 500 వస్తాయి కదా మార్కులు. ఏం ఉపయోగము? రేపొద్దున ఇంకో చోట ఎట్టుకన్నా హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే ఈ మార్కులు ఏం పనికి వస్తాయి? అట్లా అంటావా? రావు, ఆడే వస్తాయి అన్ని. అవునా? గవర్నమెంట్ స్కూల్లో రావు. ఇంకా అప్పు చేయవలసి వస్తుంది మళ్ళీ. నేను ఇంకా ఎవరైనా అయ్యవారినన్నా అప్పు అడగాల, సార్ ఒక 1,00,000 2 లక్షలు అప్పు ఇవ్వండి, మీ పిల్లలతో పాటు మా పిల్లలను కూడా మేము కార్పొరేట్ స్కూల్లోనే చేర్పిస్తామని అయ్యవారిని అప్పు అడుగుదామా? అక్కడ వాళ్ళే ఆడిస్తారు తమ్ముడు, తీరా వాళ్ళు ఈడు తమ్ముడు. 3 ఎకరాలు అమ్మి భరేస్తానా? అమ్మేసుకోవాల్సిందే ఇంకా అమ్మేసి నువ్వు. నేను కూడా ఇంకా అయితే కార్పొరేట్ స్కూల్లో నువ్వే చెప్తాను, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లలే ఇంకా ఆడ చేర్పించినారు. గవర్నమెంట్ స్కూల్లో చదవనప్పుడు ఆ, మనకి ఎట్లా నమ్మకం కలుగుతుందినా? కాదునా, మనం హోటల్ పెట్టి మన హోటల్ అన్నం తినుకోకుండా వేరే హోటల్ అన్నం తింటున్నామంటే ఏం దాని అర్థం? మన హోటల్లో అన్నం సరిగ్గా లేదనే కదా. లేదనే కదా దాని అంతే అర్థం. కదా దాని అర్థం. అంతే కదా దాని అర్థం. కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. ఏమన్నా కానీ 3 ఎకరాలు అమ్ముతానా? 3 అమ్మేసి. ఎకరాలు అమ్మితే ఒక 6 లక్షలు వస్తుంది. పిల్లలు నేను కూడా గుంటూరు చదివిస్తానా? రేపు పదాం, నా గుంటూరు పదా మరి, గుంటూరు పదాంపా పదాం. చేర్పిద్దాం. అందరికీ నమస్తే అండి. బాలు కామెడీ వండర్స్ ని ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. బాలు కామెడీ వండర్స్ తో పాటు మంది ఒక యూట్యూబ్ ఛానల్ వేరేది కూడా ఉంది. అదే బాలు వండర్ మ్యాథ్స్. బాలు వండర్ మ్యాథ్స్ బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన టెక్నిక్స్, స్కూల్ గోయింగ్ పిల్లలకు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం ఇక పైన రెగ్యులర్గా జరుగుతూ ఉంది. అందుకని బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని మీ అందరినీ మరీ కోరుతూ